కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఎంతోమంది పేదలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారస్తులు, మహిళలు, వృద్ధులు అందరూ ఎంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలను నమ్మి గత సంవత్సరం వారికి ఓట్లు వేసి జూన్ 4వ తేదీన వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రతి వర్గాన్ని కూడా ఎంత మోసం చేశారో ఈరోజు ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఈరోజు రోడ్డును పడ్డారు. విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు, రైతులకి సంవత్సరానికి 20,000 ఇస్తానన్న రైతు భరోసా లేదు, నిరుద్యోగులకి నెలకు 3,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 36,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. అలానే మహిళలకి ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 లెక్కన సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు. అలానే 50 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తామని చెప్పారు. అలానే ఉద్యోగులకి IR ఇస్తామన్నారు, PRC ఇస్తామని చెప్పారు. అలానే వ్యాపారస్తులకి వాళ్ళందరికీ కూడా వ్యాపారం బాగా చేసుకునేలా మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తామని చెప్పారు. ఇలా అనేక రకమైనటువంటి హామీలు కూటమి ప్రభుత్వం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రతి ఒక్కరిని మోసం చేసింది. 20 లక్షల ఉద్యోగాలు కూడా ఈరోజు చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు తీసేసి ఇలాంటి పరిస్థితుల్లో మొట్టమొదటి నుంచి కూడా మీరు ప్రజల పక్షాన్ని పోరాటం చేసి ఆయన మా అందరికీ కూడా జరుగుతుండే కరెంటు వాటిని పరిస్థితి ప్రజల దగ్గర ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా మోసపోయి ఏ విధంగా అబద్ధాలకు మోసపోయి రోడ్డును పడ్డారు. ప్రభుత్వాన్ని నిధులు లేపేలాగా ఒక మంచి కార్యక్రమం జరగాలి. జూన్ 4న వెన్నుపోటు దినంగా నిర్వహించమని జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో అందరికీ కూడా ఒకే అభినందిస్తాను. మన బాధ కానీ మన కష్టాలు కానీ మనం పడినటువంటి మోసాన్ని కానీ దీనందరికీ కూడా ప్రభుత్వం తీసుకెళ్లాలంటే జూన్ 4వ తేదీన 10 గంటలకి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు వచ్చి మనమందరూ కూడా మన నిరసనని తెలియజేసినప్పుడే ఈ ప్రభుత్వం లేకపోతుంది, మన బాధలను అర్థం చేసుకుంటుంది. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చినాయి. ఒక ప్రభుత్వం మరి ఈరోజు వారు చెప్పుకున్నారు, ప్రజలు మాకు మోసపోయారు. కాబట్టి మనం 4వ తారీఖున అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు ఈ నిరసన కార్యక్రమాన్ని చక్కగా చేయగలిగితే ప్రభుత్వాన్ని మనం నిద్ర లేకపోతాం. కాబట్టి ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో బీఆర్ కాలేజీ దగ్గర ఉదయం 10 గంటలకి అక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కలెక్టర్ గారికి మనం ఒక వినతి పత్రం ఇచ్చి ఏవైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలి అనే ప్రభుత్వానికి మనం ఒక డిమాండ్ని కలెక్టర్ గారి ద్వారా పంపించే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు కార్యక్రమానికి వస్తారని నెల్లూరు బీఆర్ కాలేజీ దగ్గర 4వ తేదీ 10 గంటలకి అందరం కూడా కలిసి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దామని అందరికీ కూడా సవినీయంగా మనం చేసుకుంటా ఉన్నాను.